దేవుడు తన స్వరూప్యంలో నరుణ్ణి చేశాడు, వాళ్ళిద్దరిని పురుషుడుగాను స్త్రీనిగాను చేశాడు అని ఉంది. అంటే వారిద్దరూ కూడా భార్యాభర్తలు, పురుషుడు స్త్రీ, దేవుని పరంగా దేవుని దృక్పథంలో ఒకే విలువను కలిగిన వాళ్ళు. భర్తకు ఎక్కువ స్వారూప్యం, భార్యకు తక్కువ స్వారూప్యం దేవుడు ఇవ్వలేడు. భర్తను సుపీరియర్గా, భార్యను ఇన్ఫీరియర్గా దేవుడు చేయలేదు. ఇద్దరికి ఒకే స్వారూప్యాన్ని ఇచ్చాడు. ఆయన ప్రతిబింబాలుగా చేశాడు, ఆయన విలువనిచ్చాడు, ఆయన ప్రతినిధులుగా ఉండడానికి ఇచ్చాడు. కానీ ఇద్దరికి వేరు వేరు బాధ్యతలను ఇచ్చాడు. బాధ్యతలు మాత్రమే వేరు, కానీ విలువ విషయంలో పురుషుడు మరియు స్త్రీ, భార్య మరియు భర్త దేవుని దృష్టిలో సమానం. ప్రపంచం ఆ విధంగా సమానంగా చూడట్లేదు, మన చుట్టూ ఉన్న లోకం ఆ విధంగా చూడట్లేదు, కానీ బైబిల్ మాత్రం ఇద్దరిని విలువ విషయంలో సమానంగా చూస్తుంది.